హాయ్ అండి. ఉల్లికారాలతో కోడిగుడ్డు ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే ఉల్లికాడలకి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకొని వేసుకొని, పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లికాడలని ఫ్రెష్గా కడుక్కుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒకసారి మూత పెట్టుకుంటే ఈ కారం అనేది వాటికి బాగా పడుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు పెద్ద ముక్కలుగా కావాలంటే కనుక ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. అంతేగాని మొత్తం మిక్స్ చేసుకోకూడదు. ఈ విధంగా ఎగ్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మిక్స్ చేసుకుంటే మనకి అక్కడక్కడ గుడ్డు ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది కర్రీ. ఈ గుడ్డు వేసిన వెంటనే కదిపేస్తే మొత్తం పిసిరి అయిపోయి అంత నీసు వాసనలా వస్తుంది. అంత మంచిగా ఉండదు. నాకైతే ఇలాగే ఇష్టం. కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకుంటాము. ఈ విధంగా గుడ్డు మొత్తం బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఉంచుకున్న తర్వాత మాత్రమే మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. మీకు నచ్చితే దీంట్లో గరం మసాలా కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు. మీకు నచ్చింది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర పొడి ఒకటి మాత్రమే యాడ్ చేశాను. చూసారు కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే మనకి ఉల్లికాడలతో కోడిగుడ్డు పొరుటు అనేది రెడీ అయిపోతుంది. ఉల్లికాడలు చేపల పులుసులో వేస్తే చాలా బాగుంటుంది. ఈ ఉల్లికాడలు మంచి స్మెల్తో చేపల పులుసు టేస్ట్ ఇంకాస్త పెరుగుతుందన్నమాట. అలాగే మంచూరియాలో కూడా వేస్తారు. ఇలా కర్రీగా కూడా వండుతారు. మీకు నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.